జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఎవరో గూగుల్ మ్యాప్స్ లో లొకేషన్ పెట్టినట్టు కరెక్ట్ మా ఇంటి గోడనే దూకాలరా. అంతా నా కర్మ. తమ్ముడు నిన్నే. డోర్ ఓపెన్ చేయి. అవును, లోపలికి ఎవరైనా వచ్చారా? మాట్లాడొద్దు, మొహం చూపించొద్దు అంటే డైరెక్ట్గా ఇంటికి వచ్చి కబుర్లు చెప్తుంది. చెప్పరా? లేదక్క. సరే, తొందరగా రా. అలాగే. రండి వదినా, బాగుండారా? నమస్తే. నువ్విక్కడేం చేస్తున్నావు? పిన్ని, అది తన చెక్ బుక్ దొంగ లాక్కొని లోపలికొచ్చాడని వచ్చింది. దొంగ కోసమే చూస్తున్నాం. కథలు చెప్పి కలవడానికొచ్చింది. పోగొట్టావా? నీ చేతుల్లో ఏమీ ఉండవే. వదినా, పోతే పోనీలే వెదో బుక్కు. జగదాత్రి, నీకేం కాలేదు కదమ్మా? లేదు పిన్ని. కిందంతా వెతికాం, ఎక్కడా కనిపించలేదు. బయట కూడా ఎక్కడ కనిపించలేదు అన్నయ్య. అసలు దొంగ అనేవాడు ఇంట్లోకి వస్తే కదా ఉండడానికి.
మిమ్మల్ని చూసి పారిపోయి ఉంటాడేమో, లేకుంటే పోలీసులకు పట్టిస్తామని తెలుసు కదా. అయ్యుండొచ్చు. హా, జగదాత్రి, మీరు బ్యాంక్కి వెళ్ళి చెక్స్ మేము బ్లాక్ చూపిస్తామండి. హ్మ్, అయ్యో వదిన గారు, నించునే ఉన్నారేంటి? రండి కూర్చోండి. పర్వాలేదండి. ఏంటి ఇంకా నా కోడలి పిల్ల వచ్చినట్లేదు? అది చెప్దామనే మేము వచ్చామండి. అమ్మాయి ఫ్రెండ్స్తో కలిసి బయటకు వెళ్ళింది. నిషికాకి ఇలా ప్రాన్స్ అంటే ఎలర్జీ ఉన్న విషయం పెళ్లి కొడుకు వాళ్ళ ఫ్యామిలీకి తెలియడానికి వీల్లేదు. రావడానికి కొంచెం లేట్ అయ్యేలా ఉంది అని చెప్పింది. అదే మీకు ఒకసారి చెప్పి వెళదామని ఇలా వచ్చాం. పర్లేదండి, లాస్ట్ మినిట్లో చెప్పాం కదా, రేపు వెళ్దాంలేండి. అయినా ఇది ఫోన్లో చెప్తే సరిపోయేది కదా, దానికోసం ఇంత దూరం రావాలా? అలా ఏం లేదండి, ఒకసారి మీ అందరినీ కూడా కలిసినట్టు ఉంటుంది కదా అని. సరే అండి, ఇక మేం బయలుదేరతాం. ఇంత దూరం వచ్చి తినకుండా పోతా అంటారేంది? ఇంట్లో ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి. మళ్ళీ తీరిగ్గా ఎప్పుడైనా వస్తాంలేండి. మంచిదండి. వెళ్ళొస్తాం. వస్తామండి. మంచిదే. జగదాత్రి, వస్తామండి. హ్మ్, వస్తామండి. అక్క, ఏంటక్క, ఎవరైనా ఉన్నారా అని అడిగావు? దొంగ ఇంట్లోకి వచ్చాడంటే చూసాంరా, ఎక్కడ కనిపించలేదు. ఇవాళ షాపింగ్ ప్రోగ్రామ్ కూడా క్యాన్సిల్ అయింది. ఏదో పనుందన్నావు కదా, వెళ్ళు. పనే? నాకేం పనక్క? నేను ఇవాళంతా ఇంట్లోనే ఉంటా పైన ఉంటా. వీడేంటో ఎవ్వరికీ అర్థం కాడు. ఏ తప్పు చేయకపోతేనే ధాత్రిని తిడతారు. ఇప్పుడు ఏకంగా కౌశికి గారింట్లో కనిపించింది, అది కూడా నాతో. దేవుడా, ప్లీజ్ ఎలాగైనా ధాత్రిని ఏమనకుండా చూడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.